నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అంతర్గ్రామ బ్రిడ్జి నిర్మాణంపై ప్రజల్లో అబద్ధపు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల గోదావరిపై నిర్మించడమే ప్రజల ఆకాంక్ష అంటూ వెల్లడి కాతనపల్లి మున్సిపాలిటీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గౌడ సంఘం నాయకులు సింగరేణిలో శ్రమ కార్మికులదైతే భోగాలు అనుభవించేది అధికారుల మెరుగైన వైద్య రక్షణ సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి కార్మికుల వినతి మంచిర్యాల అంతర్గామ గోదావరి నదిపై ప్రతిపాదించిన బ్రిడ్జి నిర్మాణం పట్ల మంచిర్యాల ప్రజలకు వాస్తవాలను దాచి అబద్దాలు చెబుతూ బ్రిడ్జి మంచిర్యాల వద్ద కాకుండా ముల్కల్ల వద్ద నిర్మాణం చేపట్టడానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల అంతర్గ్రామ్ గోదావరి నదిపై నిర్మించే బ్రిడ్జి రవాణాకు అనుకూలంగా లేదని, 2 వాహనాలు ఒకేసారి వెళ్లలేని ఇరుకు బ్రిడ్జి అని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజలకు వాస్తవాలను దాచిపెట్టి అబద్ధ ప్రచారం చేస్తున్నాడని ఆయన అన్నారు. వాస్తవానికి 160 కోట్లతో నిర్మిస్తున్న మంచిర్యాల బ్రిడ్జి 12 మీటర్ల వెడల్పు ఉంటుందని, 18 కిలోమీటర్ల దూరం తగ్గిస్తుందని, ఇదే బ్రిడ్జి ముల్కల్ల వద్ద నిర్మిస్తే భూసేకరణ ఖర్చుతో కలిసి 450 కోట్లు ఖర్చు అవుతుందని, కేవలం మరో 5 కిలోమీటర్లు మాత్రమే దూరం తగ్గుతుందని అంటూ 160 కోట్లతో నిర్మాణమయ్యే బ్రిడ్జికు 450 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. మంచిర్యాల బ్రిడ్జి, ఫ్లైఓవర్ బ్రిడ్జి మొదలైన వాటి వెడల్పు అంతర్గామ బ్రిడ్జి కంటే తక్కువగా ఉంటాయని, ఇరుకుగా ఉంటుందని అబద్ధం చెప్పి బ్రిడ్జిని ముల్కల్లకు మార్చడం ప్రజలను మోసగించడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, టీఆర్ఎస్ నాయకులు తాజ్, శ్రీపతి శ్రీనివాస్, ఎర్రం తిరుపతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఆనాడు ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన తర్వాత ప్రజలందరూ చప్పట్లతో మారుమోగింది. కానీ ఒక కుట్రలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఈ బ్రిడ్జి ఇక్కడ కట్టద్దని ఏదో రకంగా మరి తప్పుడు ప్రచారం చేస్తున్న మంచిర్యాల స్థానిక ఎమ్మెల్యే ఆయన మాటల్ని నేను ఖండిస్తున్నా. వాస్తవాలు చెప్తలేడు, అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలకు నిదర్శనం నేను చెప్తాను. ఈ బ్రిడ్జు మొన్న ఆయన సిటీకి మాట్లాడినప్పుడు ఇదేదో ఇరుకైన బ్రిడ్జు, ఒక బండి పోతే మరొక బండి అవ్వాలని చెప్పాడు. 100% తప్పు. ఈ బ్రిడ్జు 12 మీటర్ల బ్రిడ్జు. ఇలా ఫ్లైఓవర్ బ్రిడ్జు దాదాపు ఫుట్పాత్తో కలిపి అది 10 మీటర్లు. ఇలా పాత మంచిర్యాల బ్రిడ్జు 10 మీటర్లు. అంటే ఈ రెండింటికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మొన్న చెప్పిన మాట ఇది ఇరుకైన బ్రిడ్జు, ఒక బండి అయితే ఒక బండి మన పోదన్న మాట ఇది సత్యదూరం. అంటే మంచిర్యాల ప్రజల్ని మరి ఈ విధంగా తప్పుడు మాటలతోటి మోసం చేస్తున్న మన స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అవునా కాదన్న సంగతి నేను అథెంటిక్గా చెప్తున్న మాట. ఇలా నేను ప్రతిపాదించాను. నేను ఇదొకటే కాదు, ఇదొకటి అద్దంటే మరి అన్ని నేను ప్రతిపాదించాను కదా. ఎల్ఎంపీల ప్రాజెక్టు నా ప్రతిపాదన 100%, గూడెం లిఫ్ట్ నా ప్రతిపాదన. ఇలా ఎన్నో కాళ్ళకన్నా మంచిర్యాల జిల్లా అయిందా కదా, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఇలా అండర్ బ్రిడ్జ్, ఇంకెన్నో ఉన్నాయి. మరి ఇవన్నీ అవసరం లేదా? ఇలా తాగునీరు 102 కోట్లు, 129 కోట్లు, ఇవన్నీ అవసరం లేదు చెప్పండి. ఇది ప్రజలకు ఆయన చెప్పిన మాటలను ప్రజలకు మంచిర్యాల కాన్సెప్ట్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి ముల్కల్ల బ్రిడ్జ్ దేనికోసం అండి? ఈ బ్రిడ్జు మనకు 18.5 కిలోమీటర్ డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి పెద్దపల్లి అయితే 37 కిలోమీటర్లు. ఇది 160 కోట్లు. అది 450 కిలోమీటర్లు, దాదాపు 10 కిలోమీటర్లు ల్యాండ్ అక్వైర్ చేయాలి. దానికి తేడా కేవలం 5 కిలోమీటర్లే. పెద్దపల్లికి పోతే 5 నుంచి 5 కిలోమీటర్ తేడా. అంటే 450 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు 5 కిలోమీటర్కి ఎందుకు ఖర్చు పెట్టావు? అక్కడ ఇక్కడ 160 ఖర్చు పెడితే మంచిర్యాల ప్రజలకు, మంచిర్యాలందరికీ, ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది. ఒకవేళ అది కట్టేటప్పుడు ఆల్రెడీ మనకు ఎల్ఎంపీల ప్రయాణం మీద కార్లు, వెస్పలు, ఆటోలు ఎన్నో పోతున్నాయి. ఆల్రెడీ మనకు బైపాస్ బ్రహ్మాండంగా ఈ రోడ్ ఉంది, రాజు రహదారి ఉంది. మనకు డిఫరెన్స్ 5 కిలోమీటర్లు. దానికి అంటే 450 కోట్లు ఖర్చు పెట్టి 5 కిలోమీటర్ తేడాకు ఎవరు పోతారండి? అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి. నీకు మంచిర్యాల మీద ప్రేమ లేదు ఆయనకు. ఇది నిదర్శనం. ఇలా ఇరికైన బ్రిడ్జ్ అని మరొకటి అని చెప్పండి. 3 బ్రిడ్జ్లు చెప్పినా కదా. ఇది ఈ రకం ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మంచిర్యాల ప్రేమ లేదు. ఎందుకు లేదంటే మేము గతంలో మంచిర్యాల జిల్లా అంటే ఇదే ప్రేమ సాగర్ ఏమన్నాడు, బెల్లంపల్లి జిల్లా కావాలన్నాడు. అవునా కదా చెప్పండి. ఎన్నికల ముందు ఏం చెప్పాడు?
ఎక్కడో నాకు భూమి ఉన్నదని. మరి భూమి తీయాలి కదా, నేను అమ్ముకున్నాను, అమ్ముకుంటే పైసలు ఉండాలి కదా, ఆ పైసలు ఆయనకి ఇచ్చేస్తా. 30 కోట్ల ఎన్నికల ముందు అంటే నోరుతో మాట్లాడి ఏదైనా మాట్లాడతారా? 30 కోట్ల భూమి తెచ్చిందన్నాడు, ఇంకేదో విల్లా అన్నాడు. సంతర్గాంలో మా భార్యకి సంబంధించింది, తాత ముత్తాతల ముందు 200-300 ఏళ్ళ కింద భూమి అక్కడ ఉన్నది. మా భార్య ఒకతే బిడ్డ, ఆటోమేటిక్గా ఆమెకి వస్తుంది కదా భూమి. అది ఉన్న భూమి కూడా, ఉన్న భూమిలో దాదాపు 1 ఎకరం 29 గుంటలే ఈ రైల్వే ట్రాక్ వెళ్తారా, మిగతా భూమి అంతా రైల్వే ట్రాక్ అవుతారా ఎక్కడ ఏం వాల్యూ ఉంటుంది? కేవలం మంత్రులకు అన్యాయం చేయాలని ఆలోచనతో మంత్రాల ప్రజలు మరి ఇది ఒక మంచి కార్యక్రమం, మంచి బ్రిడ్జి, ఈజీగా పోగలుగుతాము. 12 మీటర్ల బ్రిడ్జ్ బ్రహ్మాండంగా మనం ఈవెన్ కరీంనగర్ పెద్దపల్లి హైదరాబాద్ మన సమయం భావం తప్పుతుంది, డబ్బు తక్కువ అవుతుంది. ఇంత మంచి బ్రిడ్జిని కావాలని ఒక దురాలోచనతోటి నువ్వు చెప్తున్నావు, ప్రజలు మోసగిస్తున్నావు అనే మాట కూడా మరి ఈ సందర్భంలో చెప్తున్నాను. ఇలా ఈ బ్రిడ్జి వద్దు ఒక సందర్భంలో మొన్న కొంతమంది మీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ మంత్రుల అంతరం బ్రిడ్జి మా నాయకునికి వేరే భావం లేదు, ఇక్కడనే ఉండే ఆలోచన వాళ్ళు మీ నాయకుల ప్రెస్లు చెప్పారు, మీ నాయకులే చెప్పారు కదా. మరి అదే మాట చెప్పండి. ఇలా మీరు రేపు పోస్టర్ కొట్టిద్దరా, రేపు అన్నిటికీ రెఫరెండం అంటే నేను ఎన్నికల కోసం చెప్తున్నాను, అన్నిటికీ రెఫరెండం మంత్రాల బ్రిడ్జి ఇది అవసరం లేదు అని పోస్టర్లు కొట్టించి మంత్రాలు పెట్టగలుగుతారా? అన్ని వేయగలుగుతారా? అండర్ బ్రిడ్జ్ ఉపయోగం లేదని ఒక పోస్టర్ కొట్టి చేయగలుగుతారా? అన్నాడు బైపాస్ రోడ్ చేసినప్పుడు ఇది పెద్దగా ఎందుకు పెట్టింది, ఇది మున్సిపల్ డబ్బు వద్దు, 50 లక్షలు పెడితే మీరు వద్దన్నారు. నేను 15 కోట్లు కంప్లీట్ చేశాను. ఇలా బైపాస్ రోడ్డు ప్రజలకు ఉపయోగం ఉందా లేదా? నాకు ఆయనే మన మాజీ చైర్మన్ పెండ్రాయకు 15 ఎకరాల భూమి అన్నాడు. మరి నువ్వు అని 2 నెలలు అవుతుంది కదా, ఆ భూమి తీయాలిగా నువ్వు. మరి తీయకపోతే నేనేమనాలి? అబద్ధాల ప్రేమ్ సాగర్ రావు, మంత్రాల ఎమ్మెల్యే అబద్ధాల ప్రేమ్ సాగర్ రావు అనే మాట నేను కష్టంగా అంటే నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు రెండోసారి నేను గెలిచినప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర గారి దగ్గరికి చెన్నూరు దగ్గర పవర్ ప్రాజెక్ట్ కావాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మరొక ఎమ్మెల్యే వైఎస్ఆర్ దగ్గరికి పట్టకపోలేదా? అంత పెద్ద ప్రాజెక్ట్ పట్టకపోయినప్పుడు నిన్ను నేను ఆశించాను చెప్పాలి. ఒకసారి చెప్పండి, చెప్తలేదు కదా. మరి నన్ను ఇది అడిగిందని చెప్పు. మరి అప్పుడు నా స్వార్థం ఉన్నట్టా లేనట్టా? అదే 2 సందర్భాలు ఎమ్మెల్సీ కోఆపరేటివ్ ఎన్నికల్లో కూడా ఏదో డబ్బు అంటే నీ డబ్బు నేను తీసుకుని చెప్పాను అంటే ఆనాడు దివాకర్ ఏంటిది, ఇవాళ ఆనాడు దివాకర్ మంచోడే, దివాకర్ చెడ్డోడా? దివాకర్ సెటిల్మెంట్కో స్వార్థానికో మందిని ముంచడానికో దివాకర్ లేడు. ఇక్కడ నా దగ్గర నుంచి వచ్చిన ఎంతోమంది దగ్గరికి వచ్చారు, తెలుసుకో స్వార్థం ఎక్కడన్నది, ఎవరి దగ్గర ఏది ఆశించాను, ఇన్ని 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏం ఆశించానో తెలుసుకో ఒకసారి. ఉట్టి నేను నోరు అబద్ధాలు ఆడితే ఇక నువ్వు అబద్ధాలకు తీరా ప్రేమ సాగర్, నిన్నే అబద్ధాలు ప్రేమ సాగర్ అనగా తప్పదు చెప్తున్నాయా. అసలే వేసవి కాలం, పైగా మార్చి నెల దాటి ఏప్రిల్ మొదలైంది. సూర్య భగవానుడు ఉదయిస్తూనే భగభగా మండిపోతున్నాడు. ఈ సంవత్సరం మార్చి నుండే ఎండలు మండుతుండటంతో మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలు పడుతున్నారు. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 40 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యమవుతున్నాయి. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటికి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. మండు వేసవిలో ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్న సమయంలో బయటి ప్రదేశాల్లో తిరగరాదని, రోడ్లపై అమ్మే కలుషిత ఆహారం తినవద్దని, మాంసాహారం తగ్గించి కూరగాయల్ని, ఆకుకూరలతో ఆహారం తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, పుచ్చకాయలు, కీరదోస, కర్బూజా, తాటి ముంజలు లాంటివి నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవాలని చెబుతున్నారు. పట్టణంలో జ్యూస్ సెంటర్లను, పుచ్చకాయలు అమ్మే దుకాణాలను, చలివేంద్రాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సురేష్ కుమార్ సైబర్ నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాల పట్ల ప్రత్యేక శిక్షణను పొంది సైబర్ వారియర్స్ గా నియమింపబడిన సిబ్బందికి ఫోన్లు మరియు సిమ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక్కో సైబర్ వారియర్ చొప్పున 17 మందిని నియమించడం జరిగిందని తెలియజేశారు. సైబర్ వారియర్స్ గా శిక్షణ పొంది పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ ఉంటుందని తెలియజేశారు. సైబర్ నేరాల బారిన పడిన ప్రజలు వెంటనే 1930కి కాల్ చేయడం గానీ ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం గానీ చేయాలన్నారు. బాధితులు ఫిర్యాదులను నమోదు చేసుకుంటేనే గుర్తించడం సులువవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకే సైబర్ వారియర్స్ ను పోలీస్ శాఖ తరపున ప్రతి పోలీస్ స్టేషన్లో నియమించడం జరిగిందని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడిన ఫిర్యాదు చేసిన బాధితుడికి సంబంధిత పోలీస్ స్టేషన్లో నియమింపబడిన సైబర్ వారియర్ ద్వారా తమ అప్లికేషన్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలియజేశారు. కావున జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, జిల్లా సైబర్ క్రైమ్స్ డీఎస్పీ రమేష్, ఎస్బీసీఐ రాణా ప్రతాప్, సైబర్ సెల్ సభ్యులు శ్రీనివాస్ మరియు సైబర్ వారియర్స్ పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో అన్ని రకాల శ్రమ కోర్చి ఉత్పత్తి సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తూ దేశ అవసరాల కోసం విద్యుత్ను అందించే సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంలో సింగరేణిది కీలక పాత్ర. అలాంటి సింగరేణిలో ప్రతి సంవత్సరం టార్గెట్లు పెంచుతూ ఉత్పత్తిని సాధిస్తూ సంస్థ పురోభివృద్ధి కోసం చెమటోడుస్తున్న కార్మికులకు సంక్షేమ పథకాలు మాత్రం అందటం లేదు. ఇంతటి శ్రమజీవులకు సైతం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు లేదు సరికదా. కనీసం వేల కోట్ల రూపాయల ట్యాక్సీలు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు కనీసం స్లాబును పెంచే ప్రయత్నం కూడా చేయకపోవడం, బొగ్గు గనులు ప్రారంభించడం కోసం బడ్జెట్ కేటాయింపులకు చొరవ చూపడంలో అలసత్వం వహించడం, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో యాజమాన్య నిర్లక్ష్యం, నాణ్యమైన పనిముట్లను సమకూర్చడంలో కూడా కమిషన్లకు కక్కుర్తిపడి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడటం, ప్రతి సంవత్సరం వేల కోట్ల లాభాలను సాధిస్తున్నప్పటికీ ఒక మంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పకపోవడం, విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించినప్పటికీ ఆ బిల్లుల చెల్లించడంలో విద్యుత్ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, పైగా సింగరేణి సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలలో తలదూర్చడం, సింగరేణి సంస్థ సొమ్మును ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం, వరదల పేరుతో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ కోసం వేల కోట్ల రూపాయలు సింగరేణి సొమ్మును దుర్వినియోగం చేయడం, కార్మికులకు మాత్రం అన్నిట్లో కోతలు విధిస్తూ తీరని అన్యాయానికి గురి చేయడం పరిపాటిగా మారిపోయింది. బొగ్గు పరిశ్రమలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుబాటులో అంబులెన్స్ సౌకర్యాలు ఉండవు, మంచి ఆసుపత్రి ఉండదు, వేల కోట్ల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రులకు దారాదత్తం చేయడం, తీవ్రమైన ప్రమాదాలు జరిగినప్పుడు పెద్దాసుపత్రులకు పంపించడం, ఆసుపత్రులకు చేరుకునే లోపే ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, ఆ కుటుంబాలు వీధి పాలవడం సర్వసాధారణం. ఈ సంవత్సరం కూడా సింగరేణి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి అగ్రగామిగా నిలిచింది. ఇప్పటికైనా సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని అధికారులకు చెల్లిస్తున్న మాదిరిగా కార్మికులకు కూడా చెల్లించాలని, రిటైర్మెంట్ అనంతరం మెడికల్ కార్డుల ద్వారా పొందే వైద్యంలో అధికారులకు 25 లక్షలు, కార్మికులకు 8 లక్షలనే వ్యత్యాసాన్ని తొలగించాలని, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చే ప్రయత్నం చేయాలని, అన్ని రీజియన్లలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నెలకొల్పి అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేటట్టు చర్యలు చేపట్టాలని, కుంభకోణాలకు పాల్పడ్డ అధికారులను కంపెనీ నుండి తొలగించాలని, ప్రమాదాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకునే విధంగా రక్షణను పటిష్టపరచాలని, ఎప్పుడో సింగరేణి నిర్మించిన మంచి గృహ సౌకర్యం కల్పించాలని, సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని, ప్రతి నెల ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక వ్యాధులకు గురైన కార్మికులకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలని, నాసిరకం మందుల కొనుగోలు నిలిపివేయాలని, కార్మిక కాలనీల చుట్టూ అధికారుల కాలనీలకు నిర్మించినట్లు ప్రహారీ గోడలు నిర్మించాలని, నాణ్యమైన రక్షణ పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యతను ఇవ్వాలని, కమిషన్ల పేరుతో దుబారాకు పాల్పడుతున్న లోకల్ పర్చేస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి గనిపై అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని శ్రమజీవులైన కార్మికులు సింగరేణి యాజమాన్యాన్ని, పాలక ప్రభుత్వాలను కోరుతున్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314 వర్ధంతి వేడుకలను కేతనపల్లి మున్సిపాలిటీలో గౌడవ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్ చౌక్ వద్ద జెండా ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బహుజన చక్రవర్తి, తెలంగాణ తొలి తెలుగు వీరుడు అని కొనియాడారు. అలాగే పేదల పెన్నిది, భరతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, బహుజన స్వేచ్ఛ కోసం పెత్తందారులపై యుద్ధం చేసిన గౌడ కుల జాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండి కుమార్, పత్తి శ్రీనివాస్, వడ్లకొండ శ్రీకాంత్, ముంజాల శ్రీనివాస్, రాజశేఖర్, ధనుంజయ్, రాజేశం, దేవయ్య, ఆగయ్య, రామన్న, మనోజ్ కుమార్, నాగేంద్రం, నీలం శ్రీనివాస్ గౌడ్, గాజుల సత్తయ్య,
పల్లె శ్రీకాంత్, తోడేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి 314వ వర్ధంతి ఇది. ఈ సందర్భంగా మా రామకృష్ణపూర్ గౌడ సంఘానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఎందుకంటే కావాల్సిన అన్ని వనరులు ఇక్కడ ఉన్నా కూడా మాకు ఆబ్కారీ నుంచి వెళ్ళి మేము కులవృత్తి చేసుకోవడానికి మాకు లైసెన్సులు అనేది గత 40 ఏళ్ల నుంచి వెళ్ళి కొట్లాడుతున్నా కూడా ఇప్పటి వరకు మాకు లైసెన్సులు అనేది ఇప్పించడం జరగడం లేదు. ఈ దృష్టిని ఈ ప్రభుత్వం దగ్గరికైనా తీసుకెళ్ళి మాకు సరైన న్యాయం జరిగేలా మేమందరం కలిసిమెలిసి కుల సంఘం అందరం కలిసి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ గౌడన్న, జోహార్ గౌడన్న, జోహార్ గౌడన్న, జోహార్ గౌడన్న, జోహార్ గౌడన్న, జోహార్ గౌడన్న. సందర్భంగా ఆర్కేపీ రామకృష్ణప్పుడు మాట్లాడేమనగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడికి మా వనరులు దోసుకుపోతారు. మేము లోకల్లో నిరుద్యోగులు చాలామంది ఉన్నాము. మాకు లైసెన్స్ లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం, మా మామూలు మా గీత కార్మికులు మేము బతికే చెట్టు మీద ఇటువంటి వనరులు వాళ్ళు దోసుకుపోవడం కరెక్ట్ కాదు. దాన్ని ప్రభుత్వం తీసుకొని మా ఆర్కేపీ రామకృష్ణప్పుడు వాళ్లకు లైసెన్స్ ఇప్పాలని ఈ గవర్నమెంట్ను ఇంతకంటే పెద్ద గవర్నమెంట్ కూడా కోరుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు ఆర్కేపీ నుంచి మాకు కొన్ని లైసెన్స్ ఇప్పిస్తే మేము చాలామంది ఉద్యోగులు ఉన్నాం. చదువుకొని కూడా ప్రయోజనం మా పిల్లలు ఇప్పటికి కూడా మా పిల్లలు డిగ్రీలు ఎంబీఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు రావడం లేదు. మేము ఈ ప్రభుత్వం చేసుకున్నా కూడా మాకు ఇక్కడ లైసెన్స్ లేదు. లైసెన్స్ ఎక్కడి వాళ్ళకో లైసెన్స్ ఇచ్చేది. మా ఆర్కేపీ నుంచి రామకృష్ణపురం నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్ల వాళ్ళకు లైసెన్సులు ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ మాకు ఉన్నటువంటి మా సంపదను వాళ్ళు దోచుకొని వాళ్ళు బయటికి పోతారు. మాకు లైసెన్స్ ఇప్పించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ను మేము పదే కోరుకుంటున్నాం. జోహార్ గౌడన్న, జోహార్ గౌడన్న, జోహార్ గౌడన్న. మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మాకు లైసెన్సులు ఇప్పించాలని మేము ఆర్కేపీ రామకృష్ణపూర్ నుంచి మా యొక్క అభిమానం గౌడ సంఘం నుంచి గౌడ కులాసులు మేము మొదటి నుంచి దీనినే బతుకుతున్నాం. మేము బతికిన మా తాతలు, మా ముత్తాతలు, మా పిల్లలు కూడా దీని మీద ఆధారపడినారు. మేము దీంతో మా పిల్లలు చదివించుకున్నాం. ఉద్యోగాలు లేక మేము దీని మీద పడతామంటే మాకు ఇప్పటి వరకు కూడా మా ఇక్కడ లోకల్లో లైసెన్సులు లేవు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్కి జన్నారం మీదుగా భారీ వాహనాల రాకపోకలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, వాహనదారులు వినతి పత్రాన్ని అందజేశారు. గత కొంతకాలంగా జన్నారం రహదారులపై అటవీశాఖ భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయాలని మండల ప్రజలు ప్రభుత్వానికి మరియు అటవీశాఖ అధికారులకు అనేకసార్లు విన్నవించినా సమస్య పరిష్కరించడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేయనిచో ఉద్యమ బాట పడతామని తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్తో చరవాణిలో మాట్లాడి త్వరలో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక పోరాట సమితి శ్రీరాముల భూమాచారి, బోడ ఓంకారేశ్వర్, కొండపల్లి మహేష్, దాసరి తిరుపతి, అక్బర్, మక్సూద్, సుజాత్, ముబిన్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అంతర్గ్రామ బ్రిడ్జి నిర్మాణంపై ప్రజల్లో అబద్ధపు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే. మంచిర్యాల గోదావరిపై నిర్మించడమే ప్రజల ఆకాంక్ష అంటూ వెల్లడి. కేతనపల్లి మున్సిపాలిటీలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గౌడ సంఘం నాయకులు. సింగరేణిలో శ్రమ కార్మికులదైతే భోగాలు అనుభవించేది అధికారుల. మెరుగైన వైద్య రక్షణ సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి కార్మికుల వినతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.